హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు నా దగ్గర ఉన్నటువంటి 2 జతల గోల్డ్ ఇయర్ రింగ్స్ గురించి అయితే చెప్తానండి. ఈ కమ్మలు నేను ఎప్పుడు కొన్నాను, నేను కొన్నప్పుడు నాకు ఎంత కాస్ట్ అయింది, అదే ఇప్పుడు నేను అమ్మితే నాకు ఎంత డబ్బులు వస్తాయి అనేది చెప్తాను. అండ్ నేను ఈ ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. ఆ మిస్టేక్ ఏంటిది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా గోల్డ్ కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ అలానే స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే మనము మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఎలా చేసుకోవాలి, అండ్ ఏ రోజు డబ్బులు ఎలా దాచుకోవాలి అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అండ్ స్కీమ్స్ అని చెప్పాను కదా, గోల్డ్ స్కీమ్స్ గురించి ఉన్నాయి. అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి, అండ్ బ్యాంకులో స్కీమ్స్ గురించి, అలా మన ఛానల్లో చాలా స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. ఇంకా నేను ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొన్నానంటే 2022లో అయితే కొన్నానండి. నేను కొన్నప్పుడు నాకు ఎంత కాస్ట్ అయినాయి. అండ్ నేను రీసెంట్గా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అమ్ముదామని చెప్పి చూశానండి. అంటే ఇవి ఇచ్చేసేసి కొత్త గోల్డ్ తీసుకుందామని చూశాను. అప్పుడు నాకు చాలా తక్కువ అయితే ఇస్తా అన్నారండి. ఎంత అమౌంట్ ఇస్తా అన్నారు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అంత తక్కువ అమౌంట్ ఎందుకు ఇస్తా అన్నారు అంటే, నేను ఇవి కొన్నప్పుడు రాళ్ళు ఉంటాయి కదండి, స్టోన్స్ ఉన్నాయి అయితే తీసుకున్నాను. ఒక జత అయితే స్టోన్స్ లేవని చెప్పి తీసుకున్నాను, ఒక జత ఏమో స్టోన్స్ ఉండి ఇష్టపడే తీసుకున్నాను. మీరు ఎవరన్నా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు, ఇలాంటి కమ్మలు కనుక తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అలా లోపల అయితే స్టోన్స్ అయితే ఉంటున్నాయండి. నేను అప్పుడు రోజున చూసుకోకుండా తీసేసేసుకున్నాను. ఇవి స్టోన్స్ ఏం లేవులే, అంత గోల్డ్గా ఉన్నాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. కానీ నేను మొన్న ఇవి ఇచ్చేసేసి కొత్తవి తీసుకుందామని చెప్పి చూశానండి. అంటే ఈ 2 జతలు ఇచ్చేసేసి కొత్తవి మళ్ళీ న్యూ మోడల్ ఏమన్నా తీసుకుందామని చూశాను. అయితే ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చిన్న కమ్మలు చూపించాను కదా, అవైతే స్టోన్స్ ఉన్నాయి, పైకే కనిపిస్తున్నాయి. అండ్ పూసలు కూడా ఉన్నాయి కదండి, అవి స్టోన్ పూసలు కాదు. కావాలని చెప్పి నేను అలా కెంపులు పచ్చల పూసలు అయితే తీసుకున్నాను. అప్పుడు అవి వచ్చేసి నాకు 2 గ్రామ్స్ అయితే అయినాయండి. ఈ పెద్దవి వచ్చేసి 4 గ్రామ్స్ అయితే అయినాయి అప్పుడు నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు వెయిట్ కూడా అంతే ఉన్నాయి. కాకపోతే మనం అప్పుడు తీసుకున్నప్పుడు అయిన కాస్ట్ ఇప్పుడు ఇవ్వరు కదా, పాత బంగారం కింద ఇస్తారు కదా అనుకొని నేను కొంచెం ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ తక్కువ ఇస్తా అన్నారు. ఎందుకంటే గోల్డ్ అచ్చం గోల్డ్ ఉంటే ఒక రేటు, అండ్ ఇలా స్టోన్స్ కానీ ఇలా రాళ్ళు కానీ ఇలా ఉన్నాయి అనుకోండి ఒక రేట్ అంట. అవన్నీ తీసేసేసి మనకు కరిగిచ్చి ఒక బిల్లులా అయితే చేస్తారండి. అలా అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లో అయితే మనం ఈ గోల్డ్ ఇచ్చేసేస్తే మనకి ఇదంతా కరిగిచ్చేసేసి ఒక ముద్దలాగైతే చేసిస్తారంటే, గోల్డ్ది ఒక కడ్డీలాగా అలా అయితే చేసిస్తారండి మనకి గోల్డ్ అనేది. అదే మనము చిన్న చిన్న షాప్స్లో కనుక గోల్డ్ కొనాలనుకున్నాం అనుకోండి, ఇవి పాతవి ఇచ్చేసి కొత్తవి తీసుకోవాలనుకున్నాం అనుకోండి, వీటికి ఒక రేట్ అయితే చెప్తారు వాళ్ళు. ఇంక ఈ కమ్మలు అయితే వాళ్ళు తీసేసేసుకొని మనకు ఆ రేటు డబ్బులు అయితే ఇస్తారు. అండ్ మేమైతే ఇవి కొన్నప్పుడు హాల్మార్క్ ముద్ర అయితే ఉన్నాయి వీటికి. అండ్ ఇవి కొంది కూడాను ఒక పెద్ద షాపింగ్ మాల్లోనే కొన్నాము. సేమ్ అదే షాపింగ్ మాల్కి వెళ్ళాము. పాత గోల్డ్ అంట ఆ షాపింగ్ మాల్లోనే మార్చుకుంటే ఒక 60% కింద వాల్యూ అయితే వేసి గోల్డ్కి ఇప్పుడున్న రేట్కి అంటే క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారంట డబ్బులు. అది కూడాను మనము ఇలా కరిగించింది ఉంటుంది కదండి, అది ఒక కంప్యూటర్లో అయితే అదే డిస్ప్లే దాంట్లో అయితే పెడతారు. దానికి మనకి రేట్ చూపిస్తుంది. అంటే దీంట్లో రాగి శాతం ఎంత ఉంది, అంత గోల్డ్ శాతం ఎంత ఉంది అనేది అయితే చూపిస్తారు. అదే బయట షాపింగ్ మాల్స్లో ఎక్కడన్నా మనం బయట షాప్స్లో కానీ ఎక్కడైనా కొని ఆ షాప్లో కనుక మనం మార్చుకున్నాం అనుకోండి, అంటే వేరే షాప్స్లో, ఇప్పుడు బయట వేరే షాప్స్లో కొని మనం ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ మార్చుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక 40% డబ్బులు అయితే ఇస్తారంట. అంటే 40%కి అదే షాపింగ్ మాల్లో కొంటే ఒక 60%. ఏ షాప్లో అయినా అంతేనంటండి. బయట చిన్న చిన్న షాప్స్లో కొన్నా అంతే, ఇలా పెద్ద పెద్ద షాప్స్లో కొన్నా, ఎక్కడ కొన్నా కానీ సేమ్ అదే షాప్లో కొనిన గోల్డ్ని అదే షాప్లో మనము రీసేలింగ్ అంటే అదే షాప్లో మనము అమ్మేసేసుకుంటే మనకి 60% కింద అయితే డబ్బులు ఇస్తారంట. లేదు వేరే షాప్స్ నుంచి తెచ్చుకొని మనం ఆ షాప్లో కనుక అమ్ముకుంటున్నాం అనుకోండి గోల్డ్ అనేది, ఒక 40% అయితే ఇస్తారంట డబ్బులు. అది కూడా నాకు 60% అని చెప్పారు. కానీ ఇవి రాళ్ళు ఉన్నాయి కదండి, అందుకని చెప్పేసి ఇంకా తక్కువ అమౌంట్ అయితే ఇస్తా అన్నారు. ఇవి రాళ్ళని తీసేసేసి ఒక కడ్డీలాగైతే చేసి ఇచ్చారు నాకు. గోల్డ్ అయితే ప్యూరిటీ అనేది బాగానే ఉంది. అండ్ హాల్మార్క్ ముద్ర కూడా ఉంది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు బాగానే వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే ఇవి మొత్తం కలిపి ఒకటేమో 4 గ్రాములు, ఒకటేమో 2 గ్రాములు అండి, మొత్తం కలిపి 6 గ్రాములు కదా. నేను ఇంకొంచెం డబ్బులు అయితే వేసుకొని ఒక సెవర్కి పెద్ద కమ్మలు కానీ లేదనుకుంటే చిన్న చిన్న
ఉన్నాయి, ఒక 2 జతలు అలా తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను. ఇవి ఓల్డ్ మోడల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు వచ్చే మోడల్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నానండి. కానీ చాలా తక్కువ అమౌంట్ ఇస్తా అన్నారు, ఇంకందుకని చెప్పి మార్చకుండా ఇంకా తీసుకొచ్చేసేసుకున్నాను ఇంటికి. అండ్ ఇవి నేను కొంది 2022లో అని చెప్పాను కదండి, ఇప్పుడు 2025లో కదా. నేను కొన్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 4400 అండి. ఫస్ట్ చిన్న కమ్మలు చూపించాను కదా, అవి వచ్చేసి 2 గ్రామ్స్ అంటే 1.82 మిల్లీగ్రామ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంకోటి వచ్చేసేసి పెద్ద కమ్మలు చూపించాను కదా, అవి వచ్చేసేసి 4 గ్రామ్స్ ఉన్నాయండి. అంటే మా వైపు అయితే 4 గ్రామ్స్ని అరసెవరా అంటాము, 8 గ్రామ్స్ని ఒక సెవరా అలా అయితే అనుకుంటూ ఉంటామండి మేమైతేను. అంటే కొంతమంది తులాల లెక్కలో కౌంట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇలా గ్రామ్స్ లెక్కలో, కొంతమంది సెవరల్ లెక్కలో అలా కౌంట్ చేసుకుంటూ ఉంటారు కదా. మా వైపు అయితే 4 గ్రామ్స్ని అరసెవరా అంటాము, 8 గ్రామ్స్ని ఒక సెవరా అంటాము. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ రేటు నేను కొన్నప్పుడు 4400 అయితే అయ్యిందండి. ఇప్పుడు ఇది 2 గ్రామ్స్కి కదా, అంటే 1.82 మిల్లీగ్రామ్స్ అంటే దగ్గరగా 2 గ్రామ్స్ కదండి. ఇంకా ఎంత తక్కువ, ఒక 18 మిల్లీగ్రామ్సేనండి తక్కువ, ఒక 18 మిల్లీగ్రామ్స్ తక్కువ, ఒక 2 గ్రామ్స్ అండి. అవి చిన్నవి స్టోన్స్ వచ్చినాయి ఉన్నాయి కదా, అవైతేను. మొత్తం మీద నాకైతే అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 4400 అలా అయితే ఉందండి. నాకు ఇది బాగా గుర్తు, ఎందుకంటే మా వారు నాకు 30,000 అయితే ఇచ్చి గోల్డ్ తెచ్చుకోమని చెప్పి ఇచ్చారు. అప్పుడు అమ్మ నేను అయితే వెళ్ళి తెచ్చుకుంటానికైతే వెళ్ళాము ఈ గోల్డ్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా 2600 అయితే అయినాయి. అవి మళ్ళీ ఆ ఎక్స్ట్రా 2600 మా అమ్మ అయితే ఇచ్చిందండి. ఇది నాకు బాగా గుర్తు, అందుకని చెప్పేసి అయితే పేపర్స్ అయితే లేవు నా దగ్గర. నేను కొన్నది 2022లో అండి, ఒక 4 ఇయర్స్ అవుతుంది కదా, అందుకని చెప్పి నా దగ్గర పేపర్స్ అయితే ఏమి లేవండి. ఇంకప్పుడు కాకపోతే ఇవి 2 గ్రామ్స్ అయితే 8800 అసలు అయితే. ఇంకా దానికి GST ప్లస్ VA ఉంటుంది కదండి, మేకింగ్ ఛార్జెస్, అవి మొత్తం కలిపి నాకు స్టోన్ కాస్ట్ అవి మొత్తం కలిపి 10,200కి అయితే వచ్చినాయండి. ఈ చిన్న కమ్మలు అనేటివి అంటే స్టోన్స్ ఉన్నాయి కదా, కెంపులు పచ్చలయ్యి అండ్ రెడ్ స్టోన్ ఉంది కదండి, అవైతే నాకు 10,200కి అయితే వచ్చినాయి అప్పుడు నేను కొన్నప్పుడు 2022లో. ఇప్పుడైతే 1 గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి 9,800 కదండి. ఇవి 2 గ్రామ్స్ కదండి, 19,600. ఓన్లీ గ్రామ్స్ లెక్క అయితే 19,600 కాస్ట్ అయితే అవుతాయి. అండ్ దానికి GST ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ స్టోన్ కాస్ట్ కూడా వేసుకుంటారు కదా, మొత్తం కలిపి అంటే GST ఒక 1,500 అండ్ మేకింగ్ ఛార్జెస్ ఒక 1,500 అలా వేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే 22,600 అయితే అవుతాయి కదండి మనకి డబ్బులు అనేటివి ఇప్పుడు కొనాలి అనుకుంటే. నేను మొన్న ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా ఈ గోల్డ్, నాకు అప్పుడైతే 9,000 ఇస్తా అన్నారండి. ఎందుకంటే ఆ స్టోన్స్ కూడాను పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్తో కలిపి వెయిట్ అనేది మనం కొనుక్కునేటప్పుడు వేస్తారు కదా, ఆ స్టోన్స్తో కలిపి నాకు ఇవి వచ్చేసి 2 గ్రామ్స్ ఉన్నాయండి. అంటే 1.82 మిల్లీగ్రామ్స్ అయితే ఉన్నాయి ఆ స్టోన్స్తో కలిపి. ఆ స్టోన్స్ అండ్ ఆ పూసలు అవన్నీ తీసేసేయంగా, పూసలు కూడా ఉన్నాయి కదండి, కెంపులు పచ్చల పూసలు, అవన్నీ తీసేసేయంగా నాకు ఈ గోల్డ్ అనేది ఒక తక్కువ అయితే వచ్చిందండి. అదే ఆ స్టోన్స్ ఏం లేకుండా కనుక ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ డబ్బులు అయితే వచ్చాయంట. అంటే ఒక 14,000 అలా అయితే ఇచ్చేవాళ్ళం అని చెప్పారు. ఇంకా నేను వద్దులే అని చెప్పేసి అయితే ఇంటికైతే తీసుకొచ్చేసేసుకున్నానండి. ఇంకో ఎన్న మారుద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. అవైతే నేను కొన్నప్పుడు అసలు స్టోన్స్ ఏమి లేవు అని చెప్పేసి అయితే తీసుకున్నానండి. ఒక జత ఇష్టంగా, నాకు ఇంతవరకు అసలు స్టోన్స్ జ్యువెలరీస్ అయితే ఏమీ లేవు, అందుకని చెప్పి కమ్మలు అవి ఫస్ట్ టైం నేను స్టోన్స్ తీసుకున్నాను. అంటే కెంపులు పచ్చలు పూసలు లాగా వచ్చినాయి కదా చిన్నవి, అవి కూడా చిన్నయ్యే కదంట్లే అని చెప్పేసి అవైతే స్టోన్స్ తీసుకున్నాను కావాలని. ఇంకో జత పెద్దవి చూపించాను కదా పొడవయి, అప్పుడు అవి ట్రెండింగ్ అండి ఆ మోడల్ అనేటివి అప్పట్లో 2022 ఆ టైంలో అయితే అవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి చాలామంది దగ్గర చూశాను నేను ఆ మోడల్ అనేటివి. అవైతే నేను అచ్చం గోల్డే కదా, స్టోన్స్ అయితే ఏమీ లేవు అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఆ పెద్ద కమ్మలు అయితే స్టోన్స్ ఏమి లేవు అని చెప్పి తీసుకున్నాను. కానీ అవి నేను మార్చేటప్పుడు చూశానండి, దాంట్లో చిన్నవి వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను, అప్పుడు మాకు స్టోన్స్ ఏమి లేవు అని చెప్పారు కదా అంటే, అవి స్టోన్స్ కాదు అని చెప్పేసి అయితే అన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అది కరిగించడానికి అని చెప్పి తీసుకుంటే అవి స్టోన్స్ కిందకే వస్తున్నాయి అమ్మ, అవి అంటే చూశారు వాళ్ళు కూడాను, చూసి అవి స్టోన్స్ కిందకే వస్తున్నాయి, అవి కూడా పోను మీకు ఇంకా కొంచెం తక్కువ అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. నేను ఇంక అందుకని చెప్పి అవి కూడా ఏం కరిగించొద్దులే అండి, నేనేం మార్చను అని చెప్పేసి ఇంకా గోల్డ్ అనేది ఇంటికి తీసుకొచ్చేసేసుకున్నాను. సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఆ రోజు నేను వెళ్ళాను కదా గోల్డ్ షాప్కి అని చెప్పి, నేను ఇంకా సిల్వర్ ఐటమ్స్ ఏం తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అది ఈ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి నాకు 4 గ్రామ్స్ అయితే అయినాయండి. 2 ఒకేసారి తీసుకున్నాను నేను. ఇందాక చెప్పాను కదా 2,600 తగ్గితే మా అమ్మ ఇచ్చిందని చెప్పేసి. మా అమ్మకి అసలు ఇష్టం లేదండి అవి స్టోన్స్ తీసుకోవటము. పెద్దవాళ్ళు అలానే ఆలోచిస్తూ ఉంటారు కదా, రేపు ఫ్యూచర్లో మార్చినప్పుడు అసలు స్టోన్స్ తక్కువ కాస్ట్
వస్తాయి అని చెప్తానే ఉంది మా అమ్మ. కానీ నేను ఎందుకు మార్చుతాను, నేను ఇష్టంగా తీసుకున్నాను కదా అని చెప్పేసి అన్నాను. కానీ ఇప్పుడు అవి ఓల్డ్ మోడల్ అయిపోయినాయి అని చెప్పి మార్చుదాం అనుకున్నానండి. కానీ అవి బాగానే ఉన్నాయి, కొత్తలానే ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఏ అయినా కానీ నేను జాగ్రత్తగా అయితే ఉంచుకుంటానండి వస్తువులు అనేటివి. ఇంకా ఈ పెద్దవి వచ్చేసేసి 4 గ్రామ్స్ అని చెప్పాను కదా, గ్రామ్ వచ్చేసి 4400 అండి 2022లో నేను కొన్నప్పుడు. ఇవి 4 గ్రాములు కదా 17,600 అయితే కాస్ట్ అయితే అవుతాయి. అండ్ దీనికి జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండి. ఈ మొత్తం కలిపి నాకు 22,400 రూపాయలు అయితే అవుతాయి అవిని అండి. అంటే జిఎస్టీలో సిజిఎస్టీ కూడా కట్టించుకున్నారు ఈ జ్యువెలరీకి అయితేను. సిజిఎస్టీ అను జిఎస్టీ ఒక 2,000 అయితే కట్టించుకున్నారు. అండ్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక 2,000 అలా కట్టించుకున్నారు. మొత్తం కలిపి 22,400 అయితే అయినాయండి. ఈ గోల్డ్ వచ్చేసి నాకు ఇందాక చెప్పాను కదా మొత్తం మీద 32,600 అయినాయని. ఆ చిన్న కమ్మలేమో 10,200 అయినాయి, ఇవి పెద్దవి ఏమో 22,400 అయినాయి. మొత్తం కలిపి 32,600 అయితే అయినాయండి. ఇంకా నేను ఇప్పుడు కనుక కొంటే 2025లో కనుక ఈ గోల్డ్ జ్యువెలరీ ఇదే సేమ్ ఇలాంటి గోల్డే కొంటే మనకి గ్రామ్ వచ్చేసి ఇప్పుడు 9,800 అంటండి. ఈ గ్రాము మనకి 4 గ్రాములు కదా ఈ పెద్ద కమ్మలు, అప్పుడు మొత్తము 39,200 అయితే అవుతాయండి. ఓన్లీ జ్యువెలరీ బట్టికే 39,200 అవుతాయి. దీనికి జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ పే చేయాలి కదా. అండ్ జిఎస్టీ సిజిఎస్టీ ఒక 2,000కి అయితే వస్తాయి అనుకుంటున్నాను. అండ్ మేకింగ్ ఛార్జెస్ అనేటివి 4,000కి వస్తాయి అనేసి అయితే అనుకుంటున్నాను నేను. ఇంక ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరిగింది కదా, ఆ లెక్కలో మేకింగ్ ఛార్జెస్ కూడా పెరుగుతాయేమో అని చెప్పేసి అయితే ఎస్టిమేషన్ అయితే వేశానండి. మొత్తం కలిపి 45,200 అయితే అవుతాయండి ఇప్పుడు కనుక మనం కొనాలి అనుకుంటే. నేను ఒక ఎస్టిమేషన్ అయితే వేశాను. లేదు మనకి మేకింగ్ ఛార్జెస్ తక్కువకి వచ్చినా కానీ ఒక 40,000 అన్న అవుతాయి కదండి. అప్పుడు నేను కొన్నప్పుడు 22,400. అచ్చం గోల్డ్ జ్యువెలరీయే ఇప్పుడు 39,200 అయితే అవుతున్నాయి. మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఏమి పే చేయకుండానే ఓన్లీ జ్యువెలరీ బట్టికే మేకింగ్ అంటే గ్రామ్స్ లెక్క బట్టికే 39,200 అవుతున్నాయి కదండి. అక్కడ సేవ్ చేశాను అనేసి అయితే అనుకున్నాను. కానీ మనం మార్చేటప్పుడు గోల్డ్ అనేది మనం కొనేటప్పుడే చూసుకొని తీసుకోవాలండి. స్టోన్స్ ఉన్నాయి మటుకు అసలు తీసుకోవద్దు. కావాలి అనుకుంటే ఎనామియల్ పెయింట్ అలా ఉంటుంది కదండి, అలాంటివి అయితే చూసుకొని తీసుకోండి, కానీ స్టోన్స్ అయితే తీసుకోవద్దండి. వీటికి నాకు కొంచెం ఎక్కువ అమౌంటే ఇస్తాన్నారంటే 29,000 దాకా అయితే ఇస్తా అన్నారు. నేను ఇంకొంచెం అడిగితే 34,000 అలా ఇస్తా అన్నారండి. వీటికైతే నాకు ఈ కమ్మలకైతే 34,000 అలా ఇస్తా అన్నారు. ఆ కమ్మలకైతే అసలు మరీ తక్కువ 9,000 ఇస్తా అన్నారు. నేను కొన్నప్పుడు 10,200 అయితే కొన్నాను, నాకు 9,000 ఇస్తా అన్నారు. నేను కొన్నాటికన్నా తక్కువ ఇస్తా అన్నారండి. ఈ పెద్ద కమ్మలు అయితే నేను కొన్నాటికన్నా ఒక 5,000-6,000 ఎక్కువకి ఇస్తా అన్నారు. కాకపోతే దీంట్లో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ కూడా కొంచెం కాస్ట్ అనేది తగ్గిస్తామండి అన్నారు. ఆ స్టోన్స్ కూడా లేకుండా ఉన్నట్లయితే ఒక 35,000 అలా ఇస్తా అన్నారండి. ఒక 35,000-36,000 ఇస్తా అన్నారు. ఆ స్టోన్స్ ఉండటం వల్ల 32,000 34,000 అంతే ఇస్తా. అది కూడా నేను గట్టిగా అడిగితే 34,000 ఇస్తా అన్నారు. మీ దగ్గరే కదండి కొన్నాను అని అడిగితే, అంటే కరిగించక ముందే మనకు ఒక అమౌంట్ అయితే చెప్పారండి. ఇంకా కరిగించిన తర్వాత దాంట్లో రాగి శాతం ఎంత ఉంది అండ్ గోల్డ్ శాతం ఎంత ఉంది అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసి ఇంకా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అని అయితే చెప్పారండి. నేను ఇంకా వద్దులే, మామూలుగా వాళ్ళు చెప్పటమే ఇంత అమౌంట్ చెప్పారు, ఒకవేళ ఎక్కువ వస్తే బెస్ట్, ఒకవేళ తక్కువ వస్తే ఇంకా నష్టం కదండి. ఆ గోల్డ్ మనం ఇలా అన్నా కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉండొచ్చు. అలా కడ్డీలాగా చేయించుకుంటే ఇంక దేనికి పనికిరాదు కదా. అంటే చిన్నది గోల్డ్ కాయిన్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, ఆ రూపంలో అయితే చేసిస్తారండి పెద్ద షాప్స్లో అయితే. చిన్న షాప్స్లో అయితే గోల్డ్ మనకు తీసేసేసుకొని ఇంత వాల్యూ అనేది ఇస్తారు మనకి. ఒక్కొక్కసారి అదే బెస్ట్ అనిపించింది, ఒక్కొక్కసారి ఇదే బెస్ట్ అనిపించింది. గోల్డ్ కరిగిచ్చేస్తే బెస్ట్ అనిపించింది, ఒక్కొక్కసారి ఏమో అలా తీసుకోవడం బెస్ట్ అనిపించింది. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పేది ఒకటేనండి, గోల్డ్ ఇలా స్టోన్స్ రూపంలో తీసుకోకుండా కావాలి అనుకుంటే ఎనామియల్ పెయింట్ అయితే వేయించుకోండి. అంటే ఫ్యూచర్లో మార్చుతాము అనుకున్న వాళ్ళైతేనే ఎనామియల్ పెయింట్స్ అలా వేయించుకొని గోల్డ్ అనేది కొనుక్కోండి. ఫ్యూచర్లో ఇంకా మార్చము అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చండి ఇలాంటివి, అంటే స్టోన్స్ ఉన్నాయి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ గోల్డ్ కమ్మలు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఇంకా మార్చుదాం అనేసి అయితే అనుకోలేదు. మా వారు అసలు తిట్టారండి, వద్దు అవసరం లేదు, అవసరం లేదు, మరీ తక్కువ వస్తున్నాయి. అసలు ఆయనకి ఇష్టం లేదు గోల్డ్ అనేది మార్చటము. నేనే గోల్డ్ అనేటివి నేను అసలు యూజ్ చేయట్లేదు కదా, అందుకని చెప్పి మార్చుతాం అనుకున్నాను. వద్దంటూనే ఉన్నారు. ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే ఇంటికైతే తీసుకొచ్చేసేసుకున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి, కమ్మలు బాగున్నాయో లేదో అనేది.
ఇంకా నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవటం బెస్ట్ అని చెప్పేసి. గోల్డ్ సేవింగ్స్ చేసుకోవటం అంటే కాయిన్స్ రూపంలో అండ్ గోల్డ్ బిస్కెట్స్ రూపంలో సేవ్ చేసుకోవటం బెస్ట్ అండి. అంటే మనం కొన్నప్పుడు జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ తక్కువ కాస్ట్ అయితే పడతాయి గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకుంటే. అవి మార్చుకునేటప్పుడు మనకి చక్కగా డబ్బులు ఎక్కువే వస్తాయండి. గోల్డ్ ఒకవేళ తీసుకున్నా కానీ జ్యువెలరీ రూపంలో తీసుకుంటే మటుకి స్టోన్స్ ఏం లేకుండా తీసుకోవడం బెస్ట్ అండి. ఈ వీడియో ఎలా ఉంది? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.